భారత్ విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శంకర్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం హాజరైన సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లాలో హోంమంత్రి సుచరిత పర్యటన. నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కార్యాలయం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసనలు. రైతుకు సంకెళ్లు వేయడంపై ఆందోళనలు. ఏఐటీయూసీ కార్మిక యూనియన్గా ఏర్పడి 100 ఏళ్లు పూర్తి. సంబరాలు జరుపుకున్న కార్మికులు. తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి వ్యాన్ బోల్తా. 6 మృతి, పలువురు పరిస్థితి విషమం. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రి జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్ దగ్గరలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన వివిధ అత్యవసర సామాగ్రి ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ నూతన విధానాలను ప్రస్తావించారు. శ్రీమతి కళావతి గారు, ఎమ్మెల్యే గారు, పాల్గొన్న వారిని కూడా వేదికను ఆహ్వానించి కోరుతున్నాం. రాజం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కంబాల జోల్ గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హెచ్ఎర్ల శాసనసభ్యులు గౌరవ్ అసఫ్ రేజా గారిని, ఐపీఎస్ గారిని ఆహ్వానము. మరియు మరొక అతిథి గౌరవనీయులు దుబాడు శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించడానికి కోరుతున్నాం. డిసిసిబి చైర్మన్ గారిని కూడా వేదికను ఆహ్వానం పలుకుతున్నామండి. అదేవిధంగా తిలక్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు వేదికను వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. ఎక్కడైతే ఆపద వస్తుందో వాళ్ళని కాపాడడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రోజుల్లో మనం చూస్తే రాష్ట్ర పోలీస్ శాఖ చాలా దేశవ్యాప్తంగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్న విషయం మనం గమనించాలి. నిన్న ఇచ్చినటువంటి స్కాచ్ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా 83 అవార్డులు ప్రకటిస్తే అందులో 48 అవార్డులు కేవలం మన రాష్ట్రానికే రావడం అన్నది నిజంగా పోలీస్ శాఖ యొక్క గొప్పతనంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి మానసపుత్రిక అయినటువంటి దిశకు సంబంధించి 5 అవార్డులు, అదేవిధంగా మొన్న కొత్తగా లాంచ్ చేసినటువంటి ఏపీ పోలీస్ సేవకు సంబంధించినటువంటి వాటికి అవార్డు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని హోంమంత్రి మేకపాటి సుచరిత ప్రారంభించారు. 1978లో శృంగవరపుకోట, కొత్త వలసలో ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్లు పాత భవనాల్లో ఉండడంతో అవి శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలో చెరో 55 లక్షల వ్యయంతో నూతన భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, పార్వతీపురం శృంగవరపుకోట ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గౌరవ శృంగవరపుకోట శాసనసభ్యులు బిల్డింగ్ల మీద నా పేరు వేయడం అన్నది నాకు గొప్పగా ఉన్నది. మీరు ఒకే కాదు, ఈ యొక్క గొప్పతనాన్ని మేమందరం కూడా శాసనసభ్యులుగా అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈరోజు పాలనలో, సంక్షేమంలో గొప్ప మార్పు తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే వారు చేసినటువంటి సుదీర్ఘ అత్యాధునిక ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా వినియోగిస్తూ
సాధ్యమైనంత వరకు నష్టం కలగకుండా చూసుకున్నటువంటి డిపార్ట్మెంట్కి అందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏఐటీయూసీ కార్మిక యూనియన్గా ఏర్పడి 100 ఏళ్లు పూర్తవడంతో పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో పోస్టల్ ఆవిష్కరణ చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడటంలో యూనియన్ ప్రధాన పాత్ర పోషించుకుంటూ వస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అన్నారు. కార్మిక వ్యతిరేక బిల్లు, జీవోలు ప్రవేశపెట్టిన కార్మికుడికి కనీస వేతనాలు చెల్లించే దిశగా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రత్నం, రామకృష్ణ, గణపతి, నల్లబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వాడల జెండా ఆవిష్కరణలో ఘనంగా నిర్వహించాలని ఈ పిఠాపురంలో ఏఐటీయూసీ గోడపత్ర ఆవిష్కరణను ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఈ 100 ఏళ్ల పుట్టినరోజును ఏఐటీయూసీ అనుబంధ సంఘాలన్నీ కూడా వాడల ఈ నెల అక్టోబర్ 31వ తేదీన ఘనంగా నిర్వహించాలని జిల్లా ఏఐటీయూసీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కార్మికుల హక్కుల కొరకు, కార్మికుల శ్రేయస్సు కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పగలం. ఇవాళ కరోనాను అడ్డుపెట్టుకుని 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది. దానిని తిప్పుకొట్టే విధంగా కార్మికులంతా కూడా సన్నద్ధమయ్యే విధంగా వచ్చే నెల నవంబర్ 26వ తేదీన సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రైతు సంఘాలందరూ కూడా సన్నద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా మీరందరూ రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఆందోళనకు సిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కార్మికుల అండగా, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఏఐటీయూసీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తోకల్ ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాజధాని రైతులకు సంకెళ్లు వేసి అవమానించడాన్ని నిరసిస్తూ పిఠాపురం తహసీల్దార్ వరాలయ్యకు వినతిపత్రం అందజేశారు. భూములిచ్చిన దళిత, బీసీ రైతులను అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులను నమోదు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రాజధాని నిర్మాణం కోసం రైతులు ప్రభుత్వానికి ఉదారంగా భూములు ఇచ్చారన్నారు. అమరావతి రైతులను అరెస్టు చేసి ఉగ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను జైలుకు తరలించినట్లు సంకెళ్లు వేసి జైలుకు పంపించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, కరణం చిన్నారావు, సగముల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి భోజనం పెట్టే రైతన్నని ఇవాళ పోలీసులు చాలా దారుణంగా బేడీలేసి ఒక రౌడీ షీటర్లని, దొంగల్ని తీసుకెళ్ళినట్టు మరి అన్యాయంగా అమరావతిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీన్ని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హితవు కూడా పలుకుతుంది. ఏదేమైనా రైతులు మరి సుమారు దగ్గర 33 ఎకరాలు ఇచ్చి చాలా త్యాగం చేశారు. వారికి అన్యాయం జరగకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉందని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విఘాతం కలిగించే పోస్కోతో ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్ వద్ద జరిగిన కార్మిక ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప్లాంట్ ఏర్పాటు కోసం నాడు భూములు ఇచ్చిన నిర్వాసితుల్లో చాలా మందికి నేటికి కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఉందన్నారు. ఉక్కుని ప్రైవేటీకరించడం కోసమే కేంద్రం ఈ విధానానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, తిరుపతిరావు, పరమేశ్వరి, అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి దేశ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. ఈ ఏఐటీయూసీ నేతృత్వంలోనే ఈవేళ కార్మికులు పొందుతున్నటువంటి 42 చట్టాలు రూపొందించబడ్డాయి. ఈరోజు కూడా దేశం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కార్మిక వర్గాన్ని అంతటినీ కూడగట్టి కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ నిర్వీర్యానికి చేసేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పోరాటంలో ఏఐటీసీ అగ్రభాగాన ఉంది. కార్మిక సంఘాలన్నీ కూడా ఏఐటీసీతో కలిసి అందరం ఉద్యమిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ పుట్టి 100 ఏళ్లైన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా ఉత్సాహంతో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఈ ఉత్సాహం వెనుక కార్మికుల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన దాగి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణత్యాగంతో 16,000 మంది
నిర్వాసితుల భూమి త్యాగంతో ప్రజలు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఎంపీ రఘురామకృష్ణరాజు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆరోపించింది. గాజువాకలో తొంగ్లంలో స్థానికంగా ఉన్న చర్చిలో సమావేశం నిర్వహించారు. రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచినప్పుడు ఆ ప్రాంతంలో క్రైస్తవుల సహకారం అందించిన సంగతి మర్చిపోకూడదని సంఘం జాతీయ అధ్యక్షుడు సురేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కేవలం క్రైస్తవులకు మాత్రమే పనిచేస్తున్నాడని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిషన్ బాలరావు, అనిల్ కుమార్, సంఘ ప్రతినిధులు తదితర చర్చి పాస్టర్లు పాల్గొన్నారు. చాలా సమయమైంది, దయచేసి మనం మన్నించాలి. మరొక 5 నిమిషాలు మాత్రం సహకరిస్తే కార్యక్రమం అయిపోతుంది. కనుక మీ అందరికీ ప్రోగ్రామ్ తెలియజేస్తాను. మొదలుగా మరి మన మధ్యలో కూర్చున్న ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరినీ పరిచయం చేసినటువంటి శ్రేష్ఠమైన ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించమని బలపరచమని ఈ కార్యక్రమాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవునికి మరి బిషప్ గారికి మరి ఆల్ ఫెలోషిప్స్ మరి అందరికీ మరి నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో క్రైస్తవులు అనేది ఒక మతము, ఒక సిద్ధాంతం అని చెప్పేసి వివరిస్తున్న స్వార్థపూరిత పదవుల కోసం ఆరాటపడుతూ ఆ పదవులని అనుభవిస్తూ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్న స్వార్థ రాజకీయ శక్తుల్ని మేము ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. 200 సంవత్సరాలు పరిపాలించిన క్రైస్తవులు ఏనాడైనా మతం గురించి మాట్లాడారా? 200 సంవత్సరాలు మతం అనేది లేకుండా విద్య, వైద్యం, బడుగు బలహీన వర్గాలకు వస్త్రాల కోసం సేవ చేసిన 200 సంవత్సరాలు సేవ చేసిన క్రైస్తవులను బ్రిటిష్ వారు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వారు కట్టించిన కట్టడాల మీద ఈరోజు మీరు చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని ప్రశిక్షణ తరగతుల సమావేశ మందిరాన్ని బీజేపీ నేత ఎమ్మెల్సీ మాధవ్ కేఎన్ఆర్ పరిశీలించారు. నవంబర్ 2, 3వ తేదీలలో గాజువాక నియోజకవర్గంలో బీజేపీ ప్రశిక్షణ తరగతులకు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు జాతీయ నాయకులు సునీల్ దేవదర్, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరులు, పలువురు నాయకులు హాజరవనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటి ప్రశిక్షణ తరగతులు గాజువాకలో జరుగుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ శంకర్రావు, కృష్ణరాజు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన పార్టీ శ్రేణుల్ని ఇంకా బలోపేతం చేయడం, అలాగే క్రియాశీలకంగా మార్చే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రశిక్షణ తరగతులు పెట్టడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో సోము వీర్రాజు గారి నేతృత్వంలో, దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రశిక్షణలో అనేక రకాల అంశాలు, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమిక, గత 6 సంవత్సరాల్లో రాజకీయంగా జరిగిన ముఖచిత్ర మార్పు, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు, అలాగే దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అంశం, అలాగే దేశానికి భద్రత సంబంధించిన అంశం, అలాగే కార్యకర్త యొక్క లక్షణాలు ఏంటి, మన కార్యపద్ధతి ఏమిటి అనే ఆలోచన కార్యకర్తల్లో తీసుకురావడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే మండల కమిటీలను బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడి యొక్క విధి విధానాలు ఏమిటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ హాల్ని రేపు ఏదైతే 2వ తారీఖు నుంచి శిక్షణా తరగతులు ప్రారంభించడానికి రాష్ట్రంలో మొదటిసారిగా గాజువాక ప్రాంతం నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వేదిక వ్యవహారాలు ఎలా ఉన్నాయని పరిశీలనకు ఇవాళ ఎమ్మెల్సీ మాధవ్ గారు, నగరాధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, కేఎన్ఆర్ గారు, మిగతా గాజువాక ప్రాంత నాయకులందరూ కూడా సందర్శించడం జరిగింది.
అదేవిధంగా నిబద్ధత సిస్టమేటిక్గా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని గాజువాక్ అనే ప్రాంతంలో రాష్ట్రం పార్టీ మొదటిసారి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని గాజువాక్ ప్రాంత నాయకులందరం కూడా సిస్టమేటిక్గా దీన్ని నడుపుకుంటూ పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాం. రాజధాని అమరావతి రైతులను పీడీలు వేసి అరెస్టు చేయించినందుకు అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ, ఆమ్ ఆద్మీ, సిపిఎం, సిపిఐ మొదలగు అఖిలపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల చంటిబాబు, మేయర్ పావని మొదలగు నాయకులు పాల్గొన్నారు. సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇంత అన్యాయం జరగడం కానీ, అదేవిధంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మహిళతో సైతం మరి పోరాటం చేస్తున్న తరుణంలో ఈరోజు రైతుల్ని మరి వేలు వేసి సంఖ్యలు వేసి అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే పదే పదే చెప్తూ ఉంటారు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా మరి అన్నదాత సుఖీభవ, దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి అటువంటి రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మరి అటువంటి రైతులకి వెన్నెంక ఉండవలసిన ఇది పోయి ఈరోజు ఇలాగా అరెస్ట్ చేయడం అన్నది చాలా విచారకరమైన విషయం. దీని గురించి మన తెలుగుదేశం ప్రభుత్వం నుండి అందరం కూడా రైతులకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ వెన్నెంకే ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు 2015లో అక్టోబర్లో అమరావతి శంకుస్థాపన చేసి అక్కడ మట్టి నీరు ఇచ్చారు. మళ్ళీ రెండోసారి ఆయన ప్రధాని అయ్యారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత అక్కడ అమరావతి ఉండదు, 3 రాజధానులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది తప్పు. ఎవరైతే అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు, ఇక్కడే అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులందరూ దీక్ష చేస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి కొంతమంది కిరాయి మనుషులను తీసుకొచ్చి అక్కడ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంటే దాన్ని అడ్డుకుని వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది తగదు, మేము ఇక్కడ భూములు ఇచ్చి త్యాగం చేసిన వాళ్ళం అంటే వాళ్ళ మీద 23వ తారీఖున ఒక రవిబాబు అనే ఆయన మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని రానివ్వలేదని పిటిషన్ ఇస్తే వాళ్ళు 341, 506 రెడ్ విత్ 34గా కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ 6 నెలలు 2 సంవత్సరాల లోపు శిక్ష పడితే కేసులవి, దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. స్టేషన్ బెయిల్ ఇస్తే వీళ్ళందరూ బయటకు వస్తారని ప్రభుత్వం కుట్రమని 24వ తారీఖున మళ్ళీ దాన్ని ఆ ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్లు వేసి 143 ఒకటి, 120B ఒకటి, SC ST ఒకటి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అని పిలువబడే రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ అన్నం పెట్టే రాష్ట్రంగా భావిస్తారు అందరూ కూడా, ఇతర రాష్ట్రాలు. అలాంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నం పెట్టే రైతుకి వేడీలు వేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వారికి రాజమర్యాదలు చేస్తున్నారు. ఈరోజు పరిపాలన చూశారు, అందుకే మీకు అర్థమయ్యేటట్టు ఫ్లెక్స్ మీద ప్రింట్ చేసి మరీ చూపించాం. రైతులకు బేడీలు, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తాలూకా రౌడీ షీటర్కి రాజమర్యాదలు ఎలా చేస్తున్నారో స్పష్టంగా అర్థమయ్యేటట్టు చూపించడానికి కారణం ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు. ఏవండి, ఈ రాష్ట్ర 5 కోట్ల జనాభా కోసం 29,000 ఎకరాలు ఇచ్చే రైతులు 300 రోజులుగా ఈరోజు నిరాదీక్షలు చేస్తుంటే దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఉద్యమం లేదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి నిలువ నీడ లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజున పరిపాలనని స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ భావి తరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 33,000 ఎకరాలు రాష్ట్రానికి దారాదత్తం చేసి అక్కడ అభివృద్ధిని కోరుకుంటే 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రమారమి 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4,500 వివిధ రకాలైన
వాళ్ళకి ఆఫీసులు కానీ అవసరాలకి ఉపయోగపడే దాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి పేరు వస్తుంది, కానీ ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు, భావి తరాల భవిష్యత్తు గాలికి వదిలేసి 325 రోజులు అక్కడ వేలాది మంది రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం మానవత్వం అన్నది లేకుండా ఏ మనిషికైనా సరే ఏమిటి మీ సమస్యని ఆయన వెళ్ళకపోయినా సరే ఒక బృందాన్ని పంపించి ఆ సమస్యని తెలుసుకుని మేము పరిష్కరిస్తాము అని మానవత్వం అన్నది లేకుండా ఈ గాలికి వదిలేసి ఈ రోజుని ఈ అభివృద్ధిని కానీ ఈ సంక్షేమాన్ని కానీ గాలికి వదిలేశారు. మేము అన్యాయం అయిపోయామని రైతులు రోడ్డుకి ఎక్కితే అక్కడ దళిత రైతులకి సంఖ్యలేసి రోడ్డు మీదకి తీసుకెళ్ళాలన్నది ఎంతవరకు భావ్యం అన్నది మీ ద్వారా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఆముదాల వలస మండలంలో పలు గ్రామాలను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సందర్శించారు. మండలంలోని లొద్దలపేట గ్రామంలో సుమారు 17.5 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. బెలమాం గ్రామంలో ఇటీవల నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ను ప్రారంభించారు. అలాగే 21.8 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అవినీతి లేని పాలన అందిస్తున్నట్లు తమ్మినేని తెలిపారు. రాజకీయాల్లో ఇచ్చే మాట నిలబెట్టుకోవాలని, రాజకీయ విలువలు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు, శ్రీనివాసరావు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాసుకోలేదు జాబ్ మన దేవుడు కానీ ఈ జాబ్ కొడితే కానీ మనకి జాబ్ రాదు అనుకున్నారు. కరోనా కార్యక్రమం చేసేసిన నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇచ్చే మాట నిలబెట్టుకోవాలి. ఆ దారిలో వెళ్ళారు, ప్రభుత్వం అందుబాటులో లేదు. పింఛన్ కోసం ఆ ముసలావిడ తిరిగి కాళ్ళు రిక్వెస్ట్ ఎక్కువ కలెక్టర్ దగ్గరికి, ఆర్టీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, బీఆర్ఓ దగ్గరికి తిరిగి స్పృహ తప్పిపోయి కాళ్ళు అరిగిపోయి ఆఖరికి ఈ పింఛన్కి ఒక దండం, కలెక్టర్కి ఒక దండం, ఎమ్మెల్యేకి ఒక దండం, వీళ్ళకి ఒక దండం అని చెప్పి తూర్పు దండం ఎక్కేసి ఇంట్లో ఉండిపోయి మెల్లాడా. ఎప్పుడు వచ్చింది వల్ల కాదు, ఎలక్షన్ నాడు వచ్చింది. పట్టుకొని ఒడుకుంటూ వచ్చి చాలా గుర్తు చెప్పలే పక్కన కూడా చెప్పలేదు. అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది. ఎందుకు కారణం ఏమిటి? మనకి జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సీనియర్స్తో కూర్చొని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మనం చూస్తున్నాం. ప్రతి ఇంటిలో ఒక్కో గదిలో 3-4 డేరాలు వేసుకొని పెళ్లిళ్ళు అయినటువంటి కుటుంబాలు బతుకుతున్న సంసారాలు చేస్తున్నారు. అది కాదని చెప్పి వాళ్ళందరికీ ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి ఈనాడు ప్రభుత్వం నిర్ధారించుకొని 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 30 లక్షల ఇల్లు కట్టి వాళ్ళ పేరుతో అవి రిజిస్ట్రేషన్ చేసి ఆడపిల్లలకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించి కార్యక్రమం చేస్తే కోర్టుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారండి? ఓమన్నా ఇవ్వద్దన్నా ఏం చెప్పండి? మీరు పేదల కోసం మాట్లాడుతున్నారు, మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఏమనుకోవాలి ఇది? నేను నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారి నుంచి లొద్దలపేట వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. ఎందుకయ్యా మీరు వెళ్ళారు? 30 లక్షల ఇళ్ల పట్టాలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నా, ప్రజలకు ఇవ్వాలన్నా వద్దానా? కదా ఓట్లు వేస్తే వస్తున్నారు అంతే కదా. కాంగ్రెస్ పార్టీకైనా, తెలుగుదేశానికైనా, బీజేపీకైనా, వైఎస్ఆర్కైనా ప్రజలు ఓటేస్తేనే అధికారంలోకి వచ్చేది. మరి ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మీద 6 నెలలకి ఎందుకు అసంతృప్తి వస్తుంది? నాకు దీని మీద ఇది కావాలని చెప్పంటే అప్పుడు ఆయన అవగాహనకు వచ్చారు, అందరితో చర్చించారు. ఏ ప్రజలైతే ఓటేసి గెలిపించి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తున్నారో ఆ ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో లేదు. కానీ నిర్ణయానికి వచ్చి ఆ ప్రభుత్వాన్ని, బెలమాం పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడో హైదరాబాద్ నుంచో, ఢిల్లీ నుంచో, విజయవాడ నుంచో, శ్రీకాకుళం నుంచో, ఆంధ్ర నుంచో కాదు, బెలమాం పంచాయతీలోనే బెలమాం ప్రభుత్వం ఉండాలి. అందుకే పాలనని వికేంద్రీకరణ చేయాలి అనుకొని ఈనాడు ఇక్కడ
మనకి గ్రామ సచివాలయ ఏర్పాటు కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమాలు, అలాగే ఆరోగ్య కేంద్రాలు, ICDS కేంద్రాలు, పశుసంవర్ధక కేంద్రాలు, మొత్తం పాలన ఇక్కడ 13 డిపార్ట్మెంట్లు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తంటుగొండ ఘాట్ రోడ్లో వ్యాన్ బోల్తా పడడంతో 6 మృతి చెందారు. మరో 8 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. తంటికొండలో వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాజమండ్రి అర్బన్ SP ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ APSRTC కాంట్రాక్ట్ స్టాల్స్ అసోసియేషన్ COVID-19 సందర్భంగా 2 నెలలు దుకాణాలు అద్దెలు తొలగించారు. తదుపరి నెలలు 36% అద్దె తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా KK రాజు, ఇందులో భాగంగా 42వ వార్డు ప్రెసిడెంట్ షేక్ జుబ్బీర్, దుకాణాల ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మనందరూ ఆయనకు అండగా చేదోడు వాదోడుగా ఉండి ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండేలా మనందరూ కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో మీకు సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా నా దగ్గరికి వస్తే నాకు తప్పకుండా నాకు తెలియజేస్తే మీ తరపున, మీ పక్షాన్ని, మీ సోదరుడిగా మీ తరపున నేను ఎప్పుడు నిలబడతానని మీకు మాటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.